రహదారుల పనుల జోరు రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులు 185 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం నేటి 2381 కోట్ల వర్కులకు శంకుస్థాపన రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారులకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి శాఖ జాతీయ రహదారుల సంస్థలు సంయుక్తంగా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. 185 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా 2381 కోట్లతో రహదారుల నిర్మాణం విస్తరణ అభివృద్ధి ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి శనివారం ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవి కాకుండా ఇప్పటికే కేంద్రం చేపట్టిన 2 రహదారి ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. వాటి లాంఛనంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నుంచి నకరికల్ వరకు ఉన్న జాతీయ రహదారి 167 787 కోట్లతో విస్తరించబోతున్నారు. ఈ రహదారి 38 కిలోమీటర్ల పొడవు ఉంది. రాజమండ్రి NH-16 పై గామన్ జంక్షన్ వద్ద 327 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. ఈ పని NHAI చేపట్టనుంది. లాలాచెరువు జంక్షన్ వద్ద NH-216A అని 232 కోట్ల అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి పొడవు 6 కిలోమీటర్లు. చింతూరు నుంచి మోటు వరకు ఉన్న NH-326 రహదారిని 2 వరుసలుగా విస్తరించుకున్నారు. దీని నిర్మాణ వ్యయం 98 కోట్లు. గురజాల నగరంలో మాచర్ల రెంటచింతల బైపాస్ రోడ్డు విస్తరణ పనులు 54 కోట్ల విస్తరణ చేయబోతున్నారు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో